స్నేహితులారా, ఇలా చూడండి, ఈ బుక్ లో మనందరి ఫోటోలు వేశారు. అరే, ఇది ప్రొఫెసర్ జాక్సన్ గారి బుక్, ఫస్ట్ వరల్డ్ టూర్. ఫస్ట్ వరల్డ్ టూర్ కి మనం వెళ్ళావా? రే గాడిదా, ఇది మనం కాదు, మన పూర్వీకులు. ఇక్కడ కిందేం రాసుంది? నాకున్న మంచి 4 స్నేహితులు జానీ, పోనీ, ఫోకత్ ఇంకా దమ్దార్. మన పూర్వీకులు ప్రొఫెసర్ జాక్సన్ గారి ఫ్రెండ్సా? అరే పర్లేదే, రెండు మిత్రులారా చదువుదాం. వీళ్ళు ఇంత పెద్ద సైంటిస్ట్ కి ఫ్రెండ్ ఎలా అయ్యారో తెలుసుకుందాం. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ మొదలైంది అంటే బ్యాంక్ ఆఫ్ లండన్ లో ఒక దొంగతనం జరిగింది. అప్పుడే మాకు స్నేహం వచ్చింది. చూసి జాగ్రత్త, ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వజ్రం డబ్బా కదిలిందంటే అలారం సౌండ్ వినపడుతుంది. లేదా మన వజ్రాన్ని డబ్బాతో పాటు తీసుకెళ్లిపోదాం. డబ్బా ఎత్తితే కదలదా ఏంటి? వజ్రం దాకా వచ్చి మన ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ప్రమాదాన్ని ఎదుర్కోవాలి.
దమ్దార్ నీళ్ళ పైపు. Go! భలే భలే, ఈ సిపాయిలు చాలా ఎఫిషియెంట్ గా ఉన్నారు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ చెట్టు మీద నేను పరిగెత్తలేను. అరే ఏంటిది? దూకండి. నాకు భయంగా ఉంది. జానీ రా. Follow them. మిత్రులారా, గుర్రబండి మోటార్ సైకిల్ కంటే వేగంగా వెళ్ళదు కదా. ఆ, సరే సైడ్ లో దారదులు, వాళ్ళని ముందు వెళ్ళనిపో. ఒరే దద్దమ్మా, వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళెందుకు ముందుకు వెళ్ళాలి?
మిత్రులారా వాళ్ళు మన వెనకాలే వస్తూ ఉన్నారు. కానీ మనం ఎందుకని పరిగెడుతున్నాము? మనం ఏమైనా తప్పు చేస్తామా ఏంటి? మనం ఈ వజ్రాన్ని దొంగిలించామే. ఇది మన పూర్వీకుల వజ్రం. మర్చిపోయారా? లార్డ్ కన్నింగ్ దీన్ని మన గ్రామంలో నుంచి దొంగతనం చేశాడు. జానీ చెప్తుంది కరెక్టే. మనం మన వస్తువుని తిరిగి తీసుకెళ్తున్నాం అంతే. కానీ ఈ విషయం వీళ్ళకి తెలియదు కదా. ఏంటి అనుమానమా? పోనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసారు. ఈ గుర్రపు బండిని రోడ్డు పక్కకి తీసుకెళ్తాను, మీరు దూకేసేయండి. ఈ చోటేంటి విచిత్రంగా ఉంది? ఎవరైనా హెల్ప్ చేయండి. అరే ఎవరైనా నన్ను కాపాడండి. ఏంటి అనుమానమా? కాపాడండి. డోంట్ మేక్ నాయిస్, ప్లీజ్ హెల్ప్ మీ బాయ్స్. మాలాంటి పక్షులే గాల్లో ఎగరగలవనుకున్నాను, కానీ ఇక్కడ మనుషులు ఎగురుతున్నారే. ఆయన ఆ పక్షి దగ్గర ఇరుక్కున్నట్టుగా ఉన్నాడు. ఈ తాండి విసిరి ఆ పక్షికి వేయండి. ఇదేమి పక్షిలా లేదు కదా. థ్యాంక్స్ గురు, మీరు నన్ను కాపాడేశారు. ఐఎమ్ జాక్సన్. ఓ, అయితే ఆయనే కదా జాక్. అనవసరంగా వదిలేసండి ఈ మ్యాటర్. ఇదిగో చూడండి, ఈయన నా ఫాదర్. చప్పట్లో. మీరు జాక్సన్ అంటే అయితే మీ నాన్నగారి పేరు జాకే కదా అయి ఉంటుంది. ఓయ్ గురు, జాక్సన్ అనేది నా పేరు. జాక్సన్ సార్, మీ తెలుగు చాలా అద్భుతంగా ఉంది. నేను ఒక భారతీయుడిని, జై కిషన్ కన్నా. లండన్కి వచ్చిన తర్వాత నా పేరు జాక్సన్ గా మార్చుకున్నాను. చప్పట్లో. అవును, ఇది ఏ చోటు? మీరెవరు? ఐఎమ్ ప్రొఫెసర్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ అండ్ ఇన్వెంటర్. ఇన్వెంటరా? అవును, మీరు ఏం ఇన్వెంట్ చేశారు? అలాగైతే మీరు ఎలా ఎగురుకుంటూ వచ్చారు? ఇంతకీ ఈ వస్తువు ఏంటి? అంటే నీళ్లలో నడిచే నౌకలాగా నేను గాల్లో ఎగిరే ఓడ తయారు చేయాలనుకుంటున్నాను. ఎగిరే ఓడా? ఎగిరే ఓడా? అవును, ఫ్లయింగ్ షిప్. సరేగాని మీరందరూ ఎవరు? మేము వజ్రాన్ని దొంగిలిస్తాం. దొంగ కాదు, పనిని వెతుక్కుంటూ మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం. ఇతను దమ్దార్ కుక్, నేను పాకెట్ బట్లర్. వీడు జానీ గార్డనర్, వీడు పోనీ.
నేను బాడీ గార్డ్ని. ఓరి నాయనో వాట్ ఏ కోఇన్సిడెన్స్. మీరందరూ నాకు ఎంతో అవసరం. చెప్పట్లో వావ్, వచ్చిన పని పూర్తయింది. మేం మీకోసం పని చేస్తాం. దానికి మీరు మాకు ఉండడానికి చోటు, తినడానికి తిండి పెడితే చాలు. లెట్స్ హావ్ ఫన్. దిస్ డీల్ ఇస్ డన్. చెప్పట్లో అదిగో అక్కడ రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడుకోండి. మన పొద్దునే పనులు మొదలు పెడదాం. ఓకే బాడీగార్డ్ పోనీ, మన పొద్దున యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళదాం. ఓకే అక్కడికి వెళ్ళేటప్పుడల్లా నాకు ఒక బాడీగార్డ్ కావాలని అనిపిస్తుంది. హా, ఓకే సార్. ఇండియాలో నుంచి ఆ వజ్రాన్ని మనమే దొంగిలించాం. ఇప్పుడు దాన్ని మన బ్యాంకు నుంచే దోచుకున్నారా? బీపీ రెట్టింపైంది. నువ్విక్కడే చేస్తున్నావు. బ్యాంక్ ఆఫ్ లండన్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగెవరో మనం ఇప్పుడు కనిపెట్టి తీరాలి. దొంగలు ఇండియాలో నుంచి తీసుకువచ్చిన వజ్రాన్ని దొంగలించారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్స్ అయి ఉంటారు. మీరు వాళ్ళని అస్సలు పట్టుకోలేరు. ఎందుకు? వాళ్ళు 4 గంటల క్రితమే ప్యారిస్ కి వెళ్లే షిప్ ఎక్కి పారిపోయి ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కి టర్కీకి వెళ్లి 1 నెల రోజుల్లో ఇండియాకి చేరుకుంటారు. ఓహో, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? తెలీదు, కానీ ఇదంతా నా క్యాల్కులేషన్. కానీ నువ్వు అంత ఖచ్చితంగా దాన్ని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నేను ఒక మ్యాథమెటిషియన్ ని. తర్వాత ఇదే నా క్యాల్కులేషన్ రిజల్ట్. సో మిస్టర్ మ్యాథమెటిషియన్, వేరే ఏ క్యాల్కులేషన్ మేము తెలుసుకోవాల్సి ఉందో నువ్వు చెప్పగలవా? నా క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే ఎవరైనా ఈ ప్రపంచాన్ని తిరిగి వచ్చినా వాళ్ళు 5 నెలల వరల్డ్ టూర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. షర్ట్ ఇస్ వెరీ టైట్. మై క్యాల్కులేషన్ ఇస్ రైట్. ఓకే, అయితే నువ్వు దాన్ని ప్రూవ్ చేయగలవా? తప్పకుండా ప్రూవ్ చేయగలను, కానీ ఇప్పుడు నాకు దానికి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగిరే ఓడని తయారు చేస్తున్నాను. దానికి మీరు నాకు గ్రాంట్ ఇవ్వాలి. ఏంటి అతను ఇలా మాట్లాడుతున్నారు? నీకేమైనా అర్థమైందా? స్టాప్. ఓకే, నేను నిన్ను గ్రాంట్ చేస్తున్నా. కానీ ఒక షరతు ఏంటంటే 5 నెలల్లో వరల్డ్ టూర్ ని ముగించుకుని రావాలి. అప్పుడు నేను నీకు 10 లక్షల పౌండ్స్ బహుమతిగా ఇస్తాను. కానీ నువ్వు గనక అలా రాలేకపోతే నువ్వు ఈ యూనివర్సిటీ నుంచి మాత్రమే కాదు, ఈ లండన్ నుంచే వెళ్ళిపోవాలి. అది కూడా శాశ్వతంగా. ఇప్పుడు చెప్పు, ఈ షరతుకి సిద్ధమేనా? దీనికి మేము ఒప్పుకుంటాం. లేదు లేదు, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు టైం అస్సలు లేదు. నువ్వొక పిరికి పందవి. బీపీ రెట్టింపైంది. మిస్టర్ జాక్సన్ పిరికి పంద కాదు. ఇంత చిన్న విషయానికి బీపీ రెట్టింపు అవ్వదు. ఆ, ఈయన తలుచుకుంటే 3 నెలల్లో ప్రపంచం మొత్తం చుట్టి రాగలరు. అవును, కరెక్ట్ గా చెప్పావు. మీ నిబంధనకి ఓకే. నేను తప్పకుండా ఒప్పుకుంటాను. అరే ఏమైంది? అయితే సరే, శ్రద్ధగా విను. 3 నెలల్లోపు వరల్డ్ టూర్ ని పూర్తి చేసుకుని సరిగ్గా 12 గంటలకు నన్ను హోమ్ లో మీట్ అవ్వాలి. ఒకవేళ నువ్వు రాకుండా ఉంటే నువ్వు ఈ లండన్ నుంచే వెళ్ళిపోవాలి. బీపీ రెట్టింపైంది. ఐ డోంట్ హ్యావ్ ఎ టై. మై బీపీ ఇస్ హై. పదండి వెళ్దాం సార్. ఈ వరల్డ్ టూర్ ని పూర్తి చేయడానికి మనం ఎలాగైనా ప్రయత్నించి తీరాలి. అవును లార్డ్, ఇలా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? జాక్సన్ ఎక్స్పెరిమెంట్ న్యూస్ మన రాణిగారు కూడా తెలుసుకున్నారు. మన పదవికి ముప్పొచ్చి పడింది. జాక్సన్ ని ఈ లండన్ నుంచి వెళ్ళగొట్టడానికి నేను ఈ పథకాన్ని వేశాను. ఒకవేళ వాడు చెప్పినట్టుగానే ఈ ఛాలెంజ్ చేసేస్తే? అది వాడు చెయ్యలేడు. పారిస్ లో ఉన్న నా స్నేహితుడు మాంటీ
ఇతన్ని ఆ చోటు నుంచి దాటి వెళ్ళనివ్వడు. My friends, this journey is going to be funny and cute. London to Paris, Paris to Turkey, Turkey to India, India to Japan, Japan to San Francisco, and San Francisco to London. ఇదే మనం వెళ్ళబోయే వరల్డ్ టూర్ రూట్. నా మాస్టర్ పేరు టిటి. వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ. చప్పట్లో. సాయంత్రం వరకు తిరిగి చూద్దాం. ఇంకో విషయం, సాయంత్రం 6 గంటలకు మనం టర్కీకి వెళ్ళడానికి ట్రైన్ పట్టుకోవాలి. కానీ పోనీ మనం ఎందుకని ఈ వరల్డ్ టూర్ కి వెళ్తున్నాం? లండన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇది ఒక్క మార్గమే ఉంది. మనం జాక్సన్ తో ఉన్నందువల్ల ఎవ్వరికి ఎటువంటి అనుమానము రాదు. ఈ వరల్డ్ టూర్ ని కారణంగా చూపించి మనం ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం. జింకానయ్య మనం లండన్ వదిలి బయటకు వచ్చేసాం. ఇక మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేనుండేది ఊటీ. నా ఫ్రెండ్ లార్డ్ కనింగ్ నాకు మెసేజ్ పంపాడు. వీళ్ళందరినీ ఊరు వదిలి దాటి వెళ్లకుండా చూసుకోవాలి. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేనుండేదేమో ఊటీ. మీరేంటి ప్యూనా? నేను ప్యూన్ లా కనపడుతున్నానా? కాదు, కానీ బెల్లి కొట్టి స్టూడెంట్స్ ఇంటికి పంపించేది ప్యూనే కదా. నేను బెల్లి కొట్టి మీ అందరికి లీవ్ ఇవ్వబోతున్నాను. అటాక్! ఇప్పుడేమో దీంతో కొడతాను. కాలిందే. మాంటీనే వేయించారు పిల్టి, కొట్టించారు సొంటి. అదిగో అక్కడ చూడండి, ఎయిర్ బలూన్. మనం దాని ద్వారా తప్పించుకెళ్దాం. గురు, గాలి డైరెక్షన్ కరెక్ట్ గా ఉంది. మనం దీని ద్వారా టర్కీకి చేరుకోవచ్చు. పదండి. See the dust? We are going fast. ఈ రైమింగ్ తర్వాత మాట్లాడండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అరే, వీళ్ళు మనల్ని కిందకి లాగుతున్నారు. తనని పైకి లాగండి. ఇలాగే ఏలాడుతూ ఉంటే తన కూడా బెల్లి కొట్టాల్సి వస్తుంది. అరే, అతన్ని తీసుకెళ్ళడం కుదరదు. ఇప్పుడు తన్ని తప్పించేద్దాం. ఉండండి, నేనే వెళ్తాను. అరే, పోనీ కింద పడిపోయాడు. భయపడకు పోనీ, ఎలాగైనా నిన్ను బలూన్లో చేరుస్తాను. సారీ పోనీ, ఇక నుంచి నువ్వు ఎలాగైనా జంప్ చేసి బలూన్లోకి ఎక్కాలి.
మనం టర్కీకి వచ్చేసాం. అదిగో చూడండి, సుల్తాన్ భవనం. పోనీ బలూన్ ని కిందకి దించు. ఎవరో టపాకాయలు పేలుస్తున్నారు. దీపావళి వచ్చేసిందా? ఒరే డాంకీ, ఫిబ్రవరిలో దీపావళి వస్తుందా? ఇది తుపాకీ గుండు శబ్దం రా. పోనీ, జాగ్రత్తగా కిందకి పోనీ. ఇప్పుడు నేనేమి చేయలేను, బలూన్కి రంధ్రం ఏర్పడింది. ఏమిటి అంటే మనం కింద పడిపోతామా? ఈ వజ్రాన్నే లండన్ అంతఃపురంలో దొంగలించిందా? లేదు సుల్తాన్, ఇది ఆ వజ్రం కాదు. అయితే మన లండన్ బ్యాగ్ లో నుంచి వజ్రాన్ని మార్చి తీసుకొచ్చావా? ఓ, నువ్వు నిజంగా పెద్ద దద్దమ్మవే. నీ వారసులు కూడా దద్దమ్మల్లాగే ఉంటారు. ఏంటి అనుమానమా? ఆ వజ్రం మా మ్యూజియానికి ఖచ్చితంగా కావాలి. కానీ మీరు ఎవరయ్యా? నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. నేనే ఇక్కడ వాళ్ళ మీద అధికారం చెలాయిస్తా. ఒక సుల్తాన్ అయి ఉంటే మీరు తినకుండా ఎలా ఉంటున్నారు? సుల్తాన్ దగ్గర వంట చేయడానికి చాలా మంది కుక్స్ ఉంటారని చెప్తూ ఉంటారు. ఆ? నాకు వజ్రం కావాలి. ఏ వజ్రం? వజ్రం వజ్రం మా గ్రామానికి చెందిన కబడ్డీ ఎర్ర వజ్రం. ఆయనకి పాత వస్తువులు దాచుకునే అలవాటు ఉంది కదా, అందుకే వజ్రం అడుగుతున్నారు కదా. సుల్తాన్ ఎరుపు వజ్రం. మీకు వజ్రం కావాలి కదూ? నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. అందరూ నేను చెప్పినట్టుగా ఆడాలి. మాలో ఎవరికి ఆడడం తెలియదు సుల్తాన్ జీ. నేను కావాలంటే ఈ డ్రమ్ని కొడతాను. వద్దు, ఇది కుత్కుది కబ్లేక్ సర్దార్ యొక్క 200 సంవత్సరాల పాత డౌలక్కది. మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేకపోతే మేము దీన్ని విరగ్గొట్టేస్తాం. వద్దు, నా మాట వినండి, అది విరక్కొట్టొద్దు. గాడ్స్ వాళ్ళని వెళ్ళనివ్వండి. నా మాట వినండి, వాళ్ళని అడ్డుకోవద్దు. నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. అందరూ నా అధికారానికి అణిగిమణిగి ఉండాలి, అర్థమైందా? థ్యాంక్ యూ సుల్తాన్ గారు. అందరూ బయలుదేరండి. అయిపోయింది, పగలగొట్టేశారే సర్దార్. ఫుర్ఫురి డోలక్ని పగలగొట్టేశారు. సారీ. లూటియా పట్టణ్ జంకానాన్ని చింపేశారా? దయచేసి దీన్ని కాస్త ఆపు. కింగ్ లూమర్ యొక్క జూమర్ ఇప్పుడు నో మోర్. వీళ్ళందరినీ పట్టుకోండి. వద్దు, పగలగొట్టద్దు, అది భవిష్యత్ చెప్పే గ్లోబు. క్యాచ్ క్యాచ్, ఎవరైనా క్యాచ్ పట్టండి. గ్లోబుని కాపాడేసాం, కానీ సుల్తాన్ని కాపాడలేకపోయాం. జాక్సన్ సార్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డోంట్ యూస్ యువర్ ఇమాజినేషన్. మనం వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్. మనిషి అనేవాడు ట్రెండ్ ని ప్రారంభించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మనం ఇంకా సేపట్లో మన దేశంలో ఉంటాం. జందార్, ఇప్పుడు టీ తాగితే ఎంత బాగుంటుందో కదా. నేను ఇప్పుడే దాన్ని తీసుకువస్తాను సార్. మాకు కూడా కలిపి తీసుకురా. ఓకే సార్. అదే నేను ఉన్నాను కదా, నా పేరు మాంటీ. నేను కొట్టేది పిల్టి, నేను ఉండేదేమో ఊటీ.
దమ్దార్ పాత్రల్ని కింద పడేశాడు, కానీ తను ఇంతకు ముందెప్పుడు అలా కింద పడేయలేదు. ఏదో సమస్య అనుకుంటాను. పదండి వెళ్ళి చూద్దాం. ఈ మాంటీ ఉన్నంత వరకు మీరు ఈ టూర్నేమో పూర్తి చేయలేరు. వాడు బానే ఉన్నాడు కానీ చెట్టుకు వేలాడుతున్నాడు. నేనేమనుకున్నానంటే తను పెళ్లి ట్రైలర్ నుంచి దిగిపోయాడు అనుకున్నాను. అరే ఏంటిది, సమస్య అస్సలు తీరడం లేదు. మళ్ళీ ఏం జరగకూడదు. 2 వారాల్లో మనం మన ఊరికి వెళ్ళి చేరుకుంటాం. అలా చూడండి, జానీ, పోనీ, పోకట్ ఇంకా తందరు వచ్చారు. కుమారా, వజ్రాన్ని తీసుకొచ్చావా? అదేంటంటే వీళ్ళందరూ ఉత్త చేతులతో తిరిగి రారని నాకు బాగా తెలుసు. ఎలాంటి వజ్రం? పోనీ వజ్రాన్ని ఇచ్చేయి. నిజాయితీగా ఉండేవాడి పేరు బంగారం. నీ దగ్గర ఉన్నది ఎలాంటి వజ్రం? సూపర్, తెలుగులో భలే రైమింగ్ గా మాట్లాడుతున్నారు. దేశంలాగే బేస్ ఉంటుంది. మాట మార్చుకో గురు. ఇప్పుడు నువ్వు ఏ వజ్రం గురించి మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ వజ్రం గురించే. మన పూర్వీకుల వజ్రం దొరికింది. ఇప్పుడు ఈ గ్రామంలో అన్ని మారిపోతాయి. కుండ కింద పడితే పగులుతుంది. మ్యూజియం లో దొంగలించింది ఇదిగో ఈ వజ్రమే. అరే లేదు, ఇది మా గ్రామానికి చెందిన వజ్రం. దీన్ని లాట్ కనింగ్ మనుషులు ఇక్కడి నుంచి దొంగిలించుకెళ్లారు. జాక్సన్ సార్ కాస్త ఆగండి, మేము చెప్పేది కాస్త వినండి. మేము చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. ఇక మీ దగ్గర నాకేం లేదు. దూరంగా వెళ్ళండి. నేను మిమ్మల్ని ఏం అడగను. సార్ ఏమైందో మీకు మేము అర్థమయ్యేలా చెప్తాం. ఏమర్థం ఎలా చెప్తారు? స్నేహం అనే పేరుతో మోసం చేసింది చెప్తారా? నాకు మీరు సాయం చేయడానికి రాలేదు. నా ట్రిప్ లో నాతో పాటు వచ్చి మీరు దొంగిలించిన వజ్రాన్ని మీ ఊరు తీసుకెళ్లాలనుకున్నారు. ఇక దయచేసి మీరు ఎవరు మీ మొహాల్ని నాకు చూపించకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇలా చూడండి మిత్రులారా, ఇదంతా బాగోలేదు. జాక్సన్ సార్ నిజాయితీపరుడు. ఆయన ఒంటరిగా విజయాన్ని సాధించలేరు. ఒకవేళ అతను ఓడిపోతే అతను శాశ్వతంగా లండన్ వదిలి వెళ్ళిపోవాలన్నారు. ఆ విధంగా ఏం జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే ఖచ్చితంగా మనం అలా జరగనివ్వకూడదు. జాక్సన్ సార్ మనల్ని ఫ్రెండ్ గా భావించారు. మన వల్లే కదా ఇప్పుడు ఆయనకి ఈ కష్టం. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్ చూపించే సమయం ఆసన్నమైంది. మన జాక్సన్ సార్ ఛాలెంజ్ లో గెలవడానికి సాయం చేయాలి. కానీ మనం అందరం పర్దా వేసుకొని వెళ్ళాలి. ఎందుకని పరదా వెయ్యాలి? ఆయనే కదా చెప్పారు మన మొహం ఆయనకి చూపించకూడదని. ఇతను ఎంత పెద్ద దద్దమై ఉంటాడు. ఇతని వారసులు కూడా దద్దమల్లాగే ఉంటారు. ఎందుకు అలా చూస్తున్నారు? నాకు తెలుసు ఈ మాట రెండోసారి చెప్తున్నానని. దీనికి రిపీట్ వాల్యూ ఉంది. ఏంటి అనుమానమా? సరే, టైం వేస్ట్ చేసుకోవద్దు. జాక్సన్ సార్ కి ఇప్పుడు మన సాయం అవసరం. ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి జపాన్ కి వెళ్లి ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి లండన్ కి వెళ్లే షిప్ ఎక్కుతారు. పదండి. చూడండి, ఆ తర్వాత నీ ఛాలెంజ్ కైన రోజులన్నీ పూర్తయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉంటావు. స్కూల్ టేక్స్ లాట్ ఆఫ్ ఫీ. యూ కాంట్ డూ దిస్ టు మీ. మేము ఏమీ చెయ్యలేవు. నీకు సహాయపడడానికి నీ మిత్రులు నీతో లేరు. అలా అని ఎవరన్నారు? మిత్రులు వచ్చేసాం.
మీరు నా ఫ్రెండ్స్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఛాలెంజ్ లో మీరు గెలిచిన తర్వాత మీ ముందుకి ఇంకెప్పుడు రాము. ఈసారి నేను మాస్టర్ ప్లానింగ్ తో వచ్చాను. ఈ ఛాలెంజ్ లో మీరు గెలవలేరు. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేను ఉండేదేమో ఊటీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీ స్నేహాన్ని నేను అనుమానించాను, అందుకని సారీ అడుగుతున్నాను. మేమే మీకు సారీ చెప్పాలి. మేము మీకు అబద్ధం చెప్పుండకూడదు. సార్ ఇంకా 15 రోజులే మిగిలి ఉంది. మనం న్యూయార్క్ వెళ్ళి షిప్ ను పట్టుకోవాలి సార్. త్వరగా వెళ్ళాలి సార్, త్వరగా. రన్ జాక్సన్ రన్, త్వరగా రండి, మీకోసం పడవని ఆపేసి ఉంచాం. వెల్కమ్ టు బోట్ జాక్సన్ సార్. థ్యాంక్స్ గురు. జాక్సన్ సార్ 4 రోజులయ్యింది. మనం ఎలాగోలా లండన్ కి చేరుకోబోతున్నాం. రేపు మనం ఛాలెంజ్ లో గెలుస్తాం. సముద్రం మధ్యలో నువ్వు కాపాడమని అడిగితే ఎవ్వరు పరిగెత్తుకుంటున్నారు. ఇంకా రాత్రి అవ్వలేదు, ఆలోపే ఎవరు మంటలు అంటించారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, పైరట్స్ మన మీద దాడి చేస్తున్నారు. నా కంటికేమీ కనపడటం లేదు. అది మాత్రం కాకుండా ప్యారెట్స్ ఎలా ఇన్ని ఫైర్ బాల్స్ విసురుతాయి? ఫోకట్, ఏది నువ్వు విసురు? నువ్వు ఎంత పెద్ద దద్దమ్మవి, నీకు పుట్టే వారసులు కూడా దద్దమ్మల్లాగా ఉంటారు. ఇది నేను 3వ సారి చెప్తున్నానని నాకు తెలుసు. దీనికి రిపీట్ వాల్యూ ఉంది. అది ప్యారెట్స్ కాదు, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. ఈ షిప్ లో ఉన్న వాటిని దొంగలించండి. పడవ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఇకపై మన ట్రావెల్ కొనసాగలేదు. ఐఎమ్ సారీ. మరి లండన్ కి ఎలా వెళ్ళాలి? ఎగురుకుంటూ. ఎగురుకుంటూ ఎలా వెళ్ళగలం? మీరందరూ ఎవరు? మేమే బ్రైట్.
కానీ మీరెవరు మెరిచిపోవడం లేదే స్నేహితులారా, వీళ్ళందరూ లండన్ లో ఉండి డాన్లు అనుకుంటాను. ఎందుకంటే మా సార్ పేరు బ్రైట్, అందువల్ల మేము బ్రైట్ బ్రదర్స్. అది మాత్రమే కాకుండా మేము ఫ్లైట్ మోడల్ చేసి ఉంచాం. ఈ పేపర్ లో కూర్చొని లండన్ వరకు మనం ఎలా ఎగురుకుంటూ వెళ్తాము? అరే నేను పేపర్ లో కూర్చొని ఎలా మనలేదు, మనం ఫ్లైట్ చేసి తీరాలి. జాక్సన్ సార్, మీరు ఫ్లయింగ్ మిషన్ ని బాగా చేశారని మాకు తెలుసు, అందువల్ల మేము మీ ఫ్యాన్ అయ్యాము. ఓ గురు, ఒక్క రోజులో ఫ్లైట్ ఎలా తయారు చేయగలం? ఫ్లైట్ రెడీ చేయడానికి కావలసిన వస్తువులు మనకి ఎలా దొరుకుతాయి ఇక్కడ? థ్యాంక్ యూ బ్రైట్ బ్రదర్స్, కానీ నా కలని ఎవరు కూడా నిజం చేయలేరు. ఒక్క నిమిషం జాక్సన్ సార్, ఈ షిప్ చెక్కతో చేసింది, దీన్ని విరగొట్టండి. తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి, తాడ్లు ఉన్నాయి. తర్వాత పని చేయడానికి మేమందరం ఉన్నాం కదా. నా కోసం మీ షిప్ ని ధ్వంసం చేస్తారా? ఎనీథింగ్ ఫర్ యూ సార్. సబాష్ సబాష్ సబాష్. రేపు చేయాల్సిన పని ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. మొదలెట్టండి. వీఆర్ రెడీ, వెళ్దాం జాక్సన్ సార్. See, it's a flying machine. He did it. ఈ ప్లేన్ ఫ్యాన్ ఆగిపోయింది. పర్వాలేదు, వదిలేయండి. ఇక్కడేవి అంత హాట్ గా ఏమీ లేదు. అరే డాంకీ, ప్లేన్ ఫ్యాన్ ఆగిపోయిందని చెప్పాను. ఈ ప్లేన్ ఇప్పుడు కింద పడిపోతుంది. నేను ఇప్పుడే పెడల్ చేస్తాను. బీపీ రెట్టింపైంది. స్టాప్ దెమ్, వాళ్ళని ఆపండి. ఛాలెంజ్ పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. ఫైట్ చేసి మేము టైం వేస్ట్ చేయలేము. జాక్సన్ సార్, మీరు లోపలికి వెళ్ళండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వాళ్ళని ఎవరైనా ఎలాగైనా అడ్డుకోండి. నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. థ్యాంక్స్ మిత్రులారా, మీరు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇది సాధించాను. One photo, please. వావ్, ఎంత గొప్ప స్టోరీ, బాగుంది. మన పూర్వీకులు స్నేహానికి ఇచ్చిన మర్యాదని కాపాడారు. అవును, ఇచ్చిన మాటని కాపాడుకున్నారు. డాంకీ, వాళ్ళు మాట ఇవ్వకుండా ఉండుంటే ఎలా మాట్లాడే వాళ్ళం? నా ముత్తాత నీ ముత్తాతతో ఒక విషయాన్ని సరిగ్గానే చెప్పారు. ఏంటిది? నువ్వు ఒక పెద్ద దద్దమ్మవని, నీకు పుట్టే వారసులు కూడా దద్దమ్మల్లాగా ఉంటారని. నీ భవిష్యత్తు గురించి చెప్పింది నిజమైంది. ఏంటి అనుమానమా?
అందుకని ఇన్స్పెక్టర్ పాండా మనల్ని వెంటనే బయలుదేరమన్నారు. ఏమో తెలియదు కానీ వాళ్ళ మాటలు విన్నప్పుడు ఏదో ముఖ్యమైనది అనిపించింది. ఆ ఊరు చాలా ప్రమాదకరమైందని నేను విన్నాను. అక్కడ చాలా భయంకరమైన క్రిమినల్స్ ఉన్నారట. ఏదైనా సరే అంతా నేను చూసుకుంటానులే, నువ్వేమి దిగులు పడద్దు. అనయ్య మీరుండగా టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలా చూడండి, మనం వచ్చేసాం. ఇక్కడికి ఎవరో వస్తారని ఇన్స్పెక్టర్ పాండా చెప్పారు కదా. చెప్పారంటే ఎవరో ఒకరు వస్తారు. రేయ్, నా కళ్ళ ముందే నిలబడి నువ్వు తిన్న యాపిల్ ని నా ఒంటి మీద కుసురుతావా? అన్నా నేను ఏమీ విసరలేదన్నా. ఉండు, నేను ఎవరినో చూపిస్తా. నా మీదకే కుల్ఫీ విసిరేవా? తీసుకో. అన్న కుల్ఫీతో కొట్టాడు. కోల్డ్ వార్. అందరు పళ్ళు పీకేయండి. నువ్వు నా పళ్ళు రాలగొడతావా? నేనెవరో నీకు తెలియదు. ఇలా చూడు, అనవసరంగా బిల్డప్ ఇవ్వకో. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ తెలుసుకో. బెదిరిస్తున్నావా? అది మమ్మల్ని వాళ్ళు పట్టుకుని కొట్టండి. మన ఏరియాకి వచ్చి వీళ్ళు మనల్ని కొడతారా? వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇకపైనే చూస్తారా తోతారా మాట ఏంటో. ఇప్పుడు భలే సరదాగా ఉంటుంది. ఆ ఏరియాకే వచ్చి మీరు మాకు జలకిస్తారా? ఈ ఎముకలు వెరగొట్టేస్తాను. వావ్ గూస్, నువ్వు సైరన్ కంటే బాగా శబ్దం చేస్తున్నావు. ప్రాక్టీస్ చేశాను బాబు. నేను ఎటువంటి శబ్దాన్నైనా ఈజీగా ఇస్తాను. ఇక చాలా ఆపు, వాళ్ళు పారిపోయారు. ఇది నేను కాదు, నీ వెనకాల చూడు. వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. పాండా సార్, మీరే కదా మమ్మల్ని ఇక్కడికి పంపారు. తర్వాత మీరే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. తల్లి మీద ఒట్టు, నేను చెప్పేది విను. నేను ఆ పాండాని కాదు, నేను తన తమ్ముడి పాండాని. అన్నయ్య నేను కనిపెట్టేశాను. ఇప్పుడు ఈయన ఏమంటారో తెలుసా? రాజమంది అందరి ముందు డాన్స్ చెయ్యొద్దంటారు. అవునయ్యా, నాకు చాలా బాగా తెలుసు. వీడికి కోతికి పిల్లికి తేడా తెలియదు. అన్నింటినీ వీడు కుక్కే అంటాడు. ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? అర్థమైంది. మీరు ఇన్స్పెక్టర్ పాండా తమ్ముడే కదా. ఇంతకు ముందు ఇదే ఫేస్ ఉన్న చాలా మందిని మేము కలిసాం. సరిగ్గా చెప్పారు. ఈ ప్రదేశం చాలా దారుణమైంది. త్వరగా వచ్చి జీపులో ఎక్కండి, మనం వెళ్ళిపోదాం. అందుకని మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. మాట్లాడకుండా నాతో పాటు రండి, మనం వెళ్ళిపోవాలి. నాతోనే ఆటలాడుతున్నావా? నేనెవరినో చూపిస్తానుండు.
ఆగండి. ఇక్కడ ఆర్కెస్ట్రా వింటూ డాన్స్ చేయమన్నా అందుకే రమ్మన్నా మావయ్య లల్లు మావయ్య పాట పాడండి అదంటే నాకు చాలా ఇష్టం. అటెన్షన్ లెఫ్ట్ రైట్ 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 అటెన్షన్ ఈ కుశాల్ సింగ్ చాలా టెర్రర్ అయిన వాడు. అందరి బంధువు డాక్టర్ బాలు. కుశాల్ సింగ్ మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాడు. ఏ కారణం లేకుండా కుశాల్ సింగ్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఉండడు. కానీ కుశాల్ సింగ్ ఎక్కడ కనిపించరు. నేనే కుశాల్ సింగ్. కుశాల్ సింగ్ చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఊర్లో ప్రశాంతత లేదని కుశాల్ సింగ్ మానసికంగా కృంగిపోతున్నాడు. ఇలా చూడండి డాక్టర్ బాలు, మీరు వేసిన జోకులు మాకు నచ్చలేదు. ఎనీ డౌట్? కుశాల్ సింగ్ ఎలుగుబంటే కానీ డాక్టర్ కాదు. డాక్టరే కుశాల్ సింగ్, కుశాల్ సింగే పోలీసే. డాక్టర్ కుశాల్ సింగ్ కాలేడు, కుశాల్ సింగ్ డాక్టరు కాలేడు. నేను చాలా టెర్రర్ అయిన వాడిని. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈయన పెద్ద ఆఫీసరు. అరే నేను గజ్జలే వేసుకోలేదు. ఇదేంటి నా కాళ్ళకి గజ్జల సౌండ్ వస్తోంది. వారిని ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అటెన్షన్. ఓయ్, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? ఈ ఊళ్ళో గూండాగిరి ఎక్కువగా అయిపోయింది. ఈ ఊళ్ళో ప్రశాంతత లేకుండా పోయింది. ఈ అకాడమీలో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇచ్చిన తర్వాత మీరు పోలీస్ అయ్యి ఆ గూండాలందరికీ బుద్ధి చెప్పాలి. అర్థమైందో? అమ్మ మీద పట్టు, వాళ్ళని నేను వేటాడి పట్టుకుంటా. అందరూ డాగీలు కాదు, వాళ్ళలో ఆవులు, గాడిదలు, నక్కలు ఉన్నాయి. ఈ తెలివి తక్కువ దద్దమని ఒక గంట సేపు వాళ్ళ దగ్గర వదలండి. వాళ్ళు ఈ ఊరు వదిలి పారిపోతారు. నా వల్ల ఈ ట్రైన్ తీసుకోవడం కుదరదు. నేను టైపింగ్ ట్రైనింగ్ వెళ్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ఇది నా ఒంటికి సరిపడదాయా? ట్రైనింగ్ కి ఏం అవసరం లేదు. నేను ఒక్కొక్కరిని లాగి కొట్టి పంపించేస్తాను. నువ్వే చూసావుగా, వాళ్ళు చాలా బలవంతులు, ప్రమాదకరమైన వాళ్ళు కూడా. వాళ్ళు చెప్పేది కరెక్టే, మనం ట్రైనింగ్ తీసుకొని తీరాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు. అయితే సరే, ట్రైనింగ్ తీసుకుంటాం. ఎవరది? అలా కూసింది ఎవరు? ఎక్కడి నుంచి శబ్దం వస్తోంది? ఈ విధంగా చెప్పింది ఎవరు? నేనే మాట్లాడాను. అమ్మ మీద పట్టు. ఇంత చిన్న శరీరం నుంచి ఇంత పెద్ద వాయిసా? గొంతా. పిల్లలు, ఈ రోజు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు పాండా అంటే పాండాయి మీకు ట్రైనింగ్ ఇస్తాడన్నమాట. నా ట్రైనింగ్ ఏరియాకి 9 గంటలకే రావాలి. 6 o'clock. సో నేను 6 గంటలకు చెప్పాను, కానీ అది నా నోట్లో తిరగబడి 9 అయిపోయింది. ఆల్ ద బెస్ట్. ఏ కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. ఏం చేస్తున్నావు గూస్? ఎంజాయ్ చేస్తున్నాం తమ్ముడు. ప్యాంటు పంచర్ అయినట్టుంది. ముందుగా మీ ప్యాంట్ ని కుట్టించుకోండి. అది చెప్పింది ఎవరు? ట్రైనింగ్ ఏరియాలో 6 గంటలకి కలుసుకుందాం. ఇదిగో వస్తున్నాను సార్. మీ ఏరియాలో మీకు యూనిఫామ్స్ ఉన్నాయి, వాటిని వేసుకొని అక్కడికి వచ్చేయండి. ఎస్ సార్.
అటెన్షన్! అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అమ్మ మీద ఒట్టు, ఇది చాలా స్పెషల్ ట్రైనింగ్. 2 వారాల్లో అందరికి ట్రైనింగ్ ఇచ్చేయాలి. కాబట్టి మీరు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండమని చెప్పానుగా. ప్రతి ఒక్క ట్రైనింగ్ ని మీరు మెదడులోకి ఎక్కించుకోవాలి. ఒకవేళ బుర్ర లేని వాళ్ళైతే ఏం చేస్తారు? నోరు మూసాయ్. ఎవరైనా డిసిప్లిన్ గా లేకపోతే వారికి శిక్ష తప్పదు. హలో అత్తగారు, ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అత్తగారు. లేదు లేదు, నేను ట్యాంక్ ఎక్కను. తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తాను అత్తగారు. నో కాల్. ఈ ఫోన్ ఎందుకు ఇలా రింగ్ అవుతోంది? వైబ్రేషన్ లో పెడితేనే ఇది వణికిపోతుంది. అరే, ఏం జరుగుతోంది ఇక్కడ? ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను, సరిపోతుంది. అరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, మళ్ళీ రింగ్ అవుతుంది ఏంటి? దీని సంగతి ఏంటో చెప్పేస్తా. ముందుగా వార్మప్ చేయడానికి మనం రన్నింగ్ చేయాలి. రెడీ, స్టడీ, గో! అరే, నా జిమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంత దూరం నడలేదయ్యా. పరిగెత్తు జోర్దార్, పరిగెత్తు. అరే అని లే, అని లే, త్వరగా లే, పరిగెట్టాలి. ఇలాగైనా ట్రైనింగ్ నేర్చుకున్నది, ఎలా పోలీసు అవుతావు? అన్నయ్య, పోలీసులు తరుగుతారని తెలుసు, కానీ పోలీసులు ఎంత దూరం తరుగుతారని నాకు తెలీదు. తప్పుకోండి 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 తప్పుకోండి. నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అడు తప్పుకోండి. అరే, నువ్వు చాలా ఫిట్ గా ఉన్నావురా అబ్బాయి. ఓ, వెళ్ళి చేయి. ఉండండి, మీ సంగతి చెప్తాను. కాపాడండి. అయ్యో బాబోయ్. ఓ, 1, 2, 3. 1, 2, 3. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇక్కడ పిరమిడ్ చూపిస్తున్నారు, రండి పరిగెట్టండి. ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్ళు. నన్ను పట్టుకోండి.
ఆపండి. నేను షార్ట్ కట్ లోనే వెళ్ళిపోతాను. కింద నుంచి కాదు, గోడకి పైనుండి రావాలి. వెళ్ళు, మళ్ళీ ఇచ్చాయి. ఓకే. రా, ఈ దారిలో వెళదాం. దీన్ని ఇలా గడితే పడిపోయింది. దీని మీద నడిచేలా. చెప్పేది వినండి, మీరు మీ టార్గెట్ పైన దృష్టిని పెట్టండి. వెరీ గుడ్. ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవేమీ సరిపోవు. నువ్వు. థ్యాంక్ యూ సార్. అవునవును, నువ్వే. నీ పేరేంటి? నీ పేరు భలే ఉందిరా అబ్బాయి. సార్ ఇతని పేరు బాబీ. ఇక్కడ పేరు కాదు, పని మాత్రమే చేయాలి. తనని చూసి నేర్చుకోండి. తనే ది బెస్ట్ క్యాండిడేట్. రేపు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను. ఉదయాన్నే 6 గంటలకి. 6 గంటలకి కలుసుకుందాం. సార్ 9 o'clock రావచ్చా? కుశల్ సార్ కి చెప్పము. థ్యాంక్ యూ. 9 గంటలకి కలుసుకుందాం. ఆయనతో ఎవరు చెప్పొద్దు. డిస్మిస్. ఓయ్, నేనే బెస్ట్ క్యాండిడేట్ ని. ముందు నేనే స్నానం చేస్తాను. ఇక్కడ అందరూ ఒక్కటే. లేదు లేదు, నువ్వు సైజులో చిన్నవాడివి. జాగ్రత్త, నా పాదం కింద పడి నలిగిపోకో. నన్ను రెచ్చిపోతున్నాడు. ఒక్కటిచ్చుకోనా? నువ్వు నోరు కట్టిపెట్టు. సనీ, అనవసరంగా రెచ్చగొట్టుకో. మధ్య నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నీకు అసలు సిగ్గే లేదు కదా. నిన్నెలా అవమానించగలను? నువ్వు పెద్ద ఫైల్ మనం అయి ఉంటే నాతో ఫైట్ చేసి చూద్దాం. మన ఇద్దరం విడిగా ఫైట్ చేద్దామా? వదిలే తోతారాం. అతని దగ్గర మాట్లాడడం చాలా వేస్ట్. హలో, హాయ్ కిటీ, నువ్వెలా ఉన్నావు? ఈ రోజు పాండవ్ గారు నన్ను బెస్ట్ క్యాండిడేట్ అన్నారు. ఇతన్ని ఎందుకని మనతో పాటు పంపించారు? ఇప్పుడే తన సంగతి చెప్తాను. పేస్ట్ బదులు గమ్ పెడతాను. గమ్ముని పేస్ట్ చేసాయి. రాబర్ట్, నువ్వెలా బ్రష్ చేస్తావు? సనీ అందరికన్నా ముందు బ్రష్ చేయాలి. ఇలాగివ్వు. ముందు నేను బ్రష్ చేసుకుంటాను. అది పళ్ళకు అతుక్కుపోయింది. ఇక అది రాదు. ఒక్కటిచ్చుకుని లాగేసైనా. ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు ఎలా జరిగిందో చూసావా? నువ్వు తన పేస్ట్ ని దొంగిలించకూడదు. ఇప్పుడు వీడు ఎవరిని అవమానించలేడు. పదండి, ఈ రోజు పాండవ్ సార్ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. పదండి పదండి. ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటామంటే, ఒకవేళ శత్రువు పబ్లిక్ ప్లేస్ లో నుంచి మన మీద దాడి చేస్తే తనని ఎలా అడ్డుకోవాలో మీకు ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను. అప్పుడు సడన్ గా టార్గెట్లు పైకి లేస్తాయి. మీరు వెళ్ళి వాటిని ఎదుర్కోవాలి. నువ్వు ఆ తర్వాత నువ్వు. వా, గురిలో నువ్వు నిష్ణాతుడివి.
అన్నల పని వాళ్ళనే చేయనిద్దాం. సభాష్ నెక్స్ట్. మీ కాళ్ళు చేతులు విరిచేసి ఏం చేస్తారో చూడండి. కొంతమంది రౌడీలను ఎంక్వైరీ చేయడానికి ఇలా పట్టుకు తీసుకురావాలి సార్. సన్నీ బాబు సభాష్ ఏం చేసావ్? థ్యాంక్ యూ నానా, ఐ మీన్ సార్. సన్నీ, ఇది నా టర్న్. నువ్వు లైన్ లో వచ్చి భోజనం తీసుకో. ఓయ్, నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. ఓ మామా, నేను పంచ్ డైలాగ్ వేస్తే అదిరిపోతావు తెలుసు కదా. అవునా, అన్నయ్య కొట్టడం మొదలు పెట్టారంటే నీ బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో కూడా నీకే తెలీదు. అన్నయ్య ఒట్టే చెప్తున్నాను, వాడిని ఊరికే వదిలిపెట్టద్దు. ధైర్యం ఉంటే రింగులోకి వచ్చి తలబడు. అరే, రింగు లేకపోతే నువ్వు కొడుతూ ఉంటావా ఏంటి? అయితే కొట్టు, ఆ తోతారామును కొట్టు, తనే ఈ పని చేశాడు. నాకు కోపాన్ని నువ్వు తెప్పించి ఉండకూడదు. కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు. సాంబార్ ఎక్కువగా ఉంది, మునిగిపోతున్నా. నన్ను కాపాడండి. ఉండు, ఇప్పుడే సాంబార్ని తగ్గిస్తాను. ఏ బుర్రలేనోడా, సాంబార్ పారిపోయద్దు. ఆ స్పైడర్ తీసి బయటపడాయి. ఎనీ డౌట్? వంకాయ వార్, నేను అసలు వదలను. థ్యాంక్ యూ మిత్రమా. యువర్ వెల్కమ్. నా మొహం మీద సాంబార్ పోస్తారా? మీరందరూ పిక్నిక్ వచ్చినట్టు ఆటలాడుతున్నారు. డిసిప్లిన్ కి మీకు డెఫినేషన్ తెలీదు. అలాంటి మీకు ఈ రోజు ఫుడ్ కట్టు. సార్, మీరు భోంచేసారా? నేను తినలేకపోతే నువ్వు తినిపిస్తావా? ఒకవేళ నేను తినకపోతే అది నువ్వు తినేస్తావా? లేకపోతే పార్సల్ కట్టుకొని వెళ్ళి తింటావా, లేదా కట్టుకోకుండా తింటావా, లేకపోతే కోరుముద్దలు తినిపిస్తావా? ఏమి చేయను సార్. ఇంకా ఎందుకు అనవసరంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్తావు? ఈ రోజు ఎవరికి ఫుడ్ లేదు. అందరూ పస్తులు ఉండండి. కానీ సార్, ఓయ్, మీ వల్లే ఈ రోజు ఎవరికి భోజనం దక్కేటట్లేదు. ఇప్పుడేం చేయాలన్నా? చాలా ఆకలేస్తుంది. పర్సనల్ అటాక్ చేయకూడదు. నిన్నేమనలేదన్నా, కడుపులో ఏదో టబడబా టబడబా అంటుంది. అటాక్ చేయకూడదని జోర్దార్ చెప్పడం లేదా? ఏం చెప్పమంటారు? కడుపులో కుందేలు డాన్స్ చేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇలా చూడయ్యా, కడుపులో పప్పెట్ దూరాడని చెప్పు. నేనే రకంగా ఫీల్ అవ్వను. ఇలా జరగడానికి కారణం సన్నీయే. మనం తనకి మంచి గుణపాఠం నేర్పించాలి. గూస్, ఈ రోజు నీ సాయం నాకు తప్పక కావాలి. సరే తమ్ముడు. ఎవరు నన్ను కొట్టారు? అందరూ నిద్రపోతున్నారే. ఒకవేళ నేనే ఏదైనా కాలకాన్ని ఉంటాను.
ఇక్కడ దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. లేవండి, లేవండి, ఇక్కడ దెయ్యం ఉంది, లేవండి. ఏం చేస్తున్నారు? పడుకోనివ్వరా? రేపు ఉదయం 6 గంటలకి ఎక్సర్సైజ్ కి వెళ్ళాలి. ఎనీ డౌట్? దెయ్యం, దెయ్యం. ఏంటి ఆకలా? ఈ రోజు మా అందరికి నీ వల్లే భోజనం పెట్టలేదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. చూయింగం కావాలా? ఈ అర్ధరాత్రి చూయింగం ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఉందయ్యా, కడుపు నిండా తినేసి పడుకో. అనయ్య చీయింగం తింటే కడుపు నిండుతుందా? లేదు, కానీ నోరు ముయ్యించచ్చు. మర్యాదగా నిద్రపో. నేనే నోయ్, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? అలా చూడు, భూతం. అనయ్య దెయ్యం అన్నా పర్వాలేదు, మిమ్మల్ని చూసి భూతం అంటున్నాడు. ఎంత ధైర్యం వాడికి? కానీ నేను వాడినన్నాను. అలా చూడండి మీరు. వీళ్ళెవరి కంటికి నేను కనిపించను. నిన్ను తప్పకుండా తీసుకెళ్లిపోతాను. అరే ఎదురుగా ఎవరున్నారబ్బాయి? అలా చూడు, భూతం. ఎక్కడా ఎక్కడా పిశాచి? అరే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటివరకు ఎక్కడేగా ఉంది. ఎవరు లేరు, ఆకలిస్తుంది కదా, అందుకే అలాంటి కళలు వస్తున్నాయి. పడుకోండి. గుడ్ నైట్. నైట్ అబ్బాయి. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను చెప్పేది నిజం, ఇక్కడ ఖచ్చితంగా భూతం ఉంది. గుడ్ నైట్ సన్నీ, స్వీట్ డ్రీమ్. వెళ్ళిపోయింది అనుకుంటాను. బొద్దింకా. ఈ గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎవరూ లేరే. ఒకవేళ ఆకలేసి అలా అనిపించి ఉంటుంది. హలో, భూతం. భూతం, భూతం, పారిపడి, భూతం, పారిపడి. ఒక వారం అయ్యింది, మీరందరూ బాగా ట్రైనింగ్ అయ్యారు. అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సరే రండి వెళ్దాం. ఈ రోజు మనం ఊరు లోపలికి వెళ్ళి ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్ యు రెడీ? ఆపు, కారు ఆపు. ఆ బండినే నువ్వు గుద్దేశావా? ఇప్పుడే కదా
లేదా అసలైన తమాషా చూస్తాను. కావాలంటే ఈ డబ్బు మొత్తం తీసుకొని మమ్మల్ని వదిలిపెట్టు. వచ్చిన పని చూసుకోండి. ఏయ్, ఆపండి. ఇలా చూడండి, ఇక ఇక్కడ మీ ఆటలు సాగవు. ఇది కుశాల్ సింగ్ కి నచ్చదు. సార్ ఇతన్ని అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేస్తావా? తెలుగు తక్కువ వాళ్ళ కనిపిస్తున్నావా? ఇప్పుడు నేను ఎవరినో చూపిస్తా. వెళ్ళి వాళ్ళ భరతం పట్టండి. సార్ మిమ్మల్ని ఏంటి సార్ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారు? ఎనీ డౌట్? చూడండి, మీరు చేసినటువంటి పనికి వాడు నన్ను ఉతికి పారేశాడు. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను సార్. నోరు మూయి. నేనుండగా మీరు దొంగతనం చేయకూడదు. అలాగా? నువ్వు ఆపుతావా నన్ను? పోలీసుని ఆపుతుంది. వాళ్ళంతా చూడండి రా. ఇలా చూడండి, ఇక ఇక్కడ మీ ఆటలు సాగవు. ఇప్పుడు చూడరా ర్యాకెట్ షాట్. ఇలా చూడవే, నిన్ను కొడితే వాడిందిగా ఆ మధ్యలో వచ్చాడు. మీరందరూ కుశాల్ సింగ్ ని కుంభీపాకం చేశారా బాబు? ఈ కుశాల్ సింగ్ ని అన్యాయంగా కుంభీపాకం పెట్టారా? కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. సార్ ఇప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. షట్ అప్ ఆఫీసర్ పాండా, వీళ్ళందరినీ తీసుకొని కుశాల్ సింగ్ ఆఫీస్ కు రండి. ఓకే సార్. సార్ కానీ గిని ఏమీ లేదు, అకాడమీకి రండి. హలో 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 హలో. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6. హలో, కుశాల్ సింగ్ మీకు విషయం చెప్పబోతున్నాడు. మీరందరూ ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతారు అని అనుకున్నాను, కానీ మీరు నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ అందరూ కలిసి ఒమ్ము చేసి పడేశారు. అందువల్ల నా ప్రశాంతత పోయింది. మీరు చేసిన నిర్వాహకం ఏమిటంటే, నందు పోలీసు వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చాడు. బాబీ బన్నీ సూపర్ మార్కెట్ సర్వనాశనం చేసి పడేసి ఆ ఆర్డర్ ని పాడు చేస్తారా? ఆఫీసర్ పాండా, వీళ్ళ జీవితాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వీళ్ళకి అప్పచెప్పిన బాధ్యతల్ని వీళ్ళు సరిగ్గా నిర్వర్తించలేదు. అందువల్ల వీళ్ళు ఎవ్వరూ మనకు అవసరం లేదు. వీళ్ళందరినీ ఇంటికి పంపించేసేయండి. కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. సారీ సార్.
సార్ వీఆర్ సారీ, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. కుషాల్ సింగ్ కి మీలో ఏ ఒక్కరి మీద నమ్మకం లేదు. సార్ ఒకే ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీ నమ్మకాన్ని మేము అసలు ఒమ్ము చేయవు సార్. సరే, ఈ కుషాల్ సింగ్ మీకు మరో అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే మీకు మరో అవకాశం ఉండదు. గుర్తుంచుకోండి, కుషాల్ సింగ్ టెర్రర్ అయిన మరైతే ఉదయాన్నే 9 o'clock. 6 o'clock. సార్ 6 గంటలకు చెప్తాం అనుకున్నాను, కానీ 6 o'clock నా నోట్లో 9 తిరిగిపోయింది. బాయ్స్ 6 o'clock ట్రైనింగ్ ఏరియాలో మనం కలుసుకుందాం. ఆడుకోకండి. ఇంకో అవకాశం ఉంది. మీరు అని చెప్తే ఈ ట్రైనింగ్ ఆపేయొచ్చు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఏదైనా చేయగలను. చెయ్యనా? మరైతే మీరంతా ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారుగా? గట్టిగా చెప్పండి. రెడీయా? గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ బాయ్స్. వెరీ గుడ్. ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, సంతోషమే నన్ను చూసి సంతోషం పిచ్చెక్కిపోతుంది. కుషల్ సింగ్ సంతోషంగా ఉన్నాడు. ఆపండి. మీరు చెప్పండి సార్. నేను చెప్పాల్సిందలా చెప్పేశాను. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కనుక నేను చెప్తే దాన్ని నేను కాపీ కొట్టాను అని అంటారు. ఇది మాట్లాడే సమయం కాదు, యాక్షన్ టైం. కుర్రోళ్ళు, మీ ట్రైనింగ్ చూసి నేను ముచ్చటపడ్డాను. ఈ రోజు మిమ్మల్ని ఊర్ లోపల డ్యూటీలో వేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. మనం రౌడీలని వెంటాడి పట్టుకుంటాం. వాళ్ళని అస్సలు వదలకూడదు. రండి, యాక్షన్ టైం. నేనిక్కడ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ. నేనే బుల్చుల్ పాండిని. మీరు నన్ను ఆహ్వానించారా? ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది? ఈ గ్యారేజ్ కి లైసెన్స్ ఉందా? లేరు సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఈ లాఠీని చూసావా? కింద పడిపోయింది. సారీ, నేను చూసుకోలేదు. ఎందుకు అటువైపు వెళ్తున్నావు? తలుపులు ఇటువైపు ఉన్నాయి, రా వెళ్దాం.
వాడిని ఊరికే వదిలిపెట్టుకో. సారీ, మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. వావ్, మీకు ఎంత ధైర్యం ఉంటే మా మనసు మీద చేసుకుంటారు. వీడి దగ్గర దమ్ముంది. బాస్, మీరు ఎందుకు వాడిని పొగుడుతున్నారు? అన్నయ్య ఆటం బాంబ్. లేదా ఇలా చూడవయ్యా, నీకు బాలే కదా కావాలి. ఇదిగో తీసుకో. వాళ్ళని కొట్టండి. మన ఊరికి ఎలాంటి వాళ్ళని పంపారు. వీళ్ళని చూస్తుంటే జోకర్లా కనపడుతున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ప్లేయర్స్ ఎక్కువైపోయారు అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకంటే స్పెషల్గా చెప్పాలా? వీళ్ళ సంగతి నేను చేసుకుంటాను. నువ్వేంటి నా సంగతి చెప్పేది? నేనే నీ సంగతి చెప్తాను. వెనక్కి వెళ్ళా. నేను చూసుకుంటాను చెప్పండి కదా. ఇలాగే తోస్తావా? నేనేం చేస్తాను చూడు. ఇప్పుడు నేను రంగంలోకి దిగాల్సిందే. బాక్సర్కే పనిచేస్తావా? ఏం చేస్తున్నారు? గొడవల్ని ఆపడం మానేసి మీరే గొడవ పడుతున్నారు. బయటకు రండి. బయట అందరూ మన కోసం కారులో వెయిట్ చేస్తున్నారు. జోకర్స్ లా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు గొడవపడి మా వాళ్ళని మధ్యలో చిత్త కొట్టేశారు. ఇంకా ఎంతసేపు అని గొడవ పడతారో నేను చూస్తాను. సార్, అటువైపు చూడండి. సార్, కారు వేగంగా పోనీయండి, లేదంటే వాళ్ళు మనల్ని అంతం చేస్తారు. ఎనీ డౌట్? ఓకే, కానీ ఇందులో ఏ తాళాన్ని పెట్టాలి? ఇది ఎందుకని స్టార్ట్ అవునంటుంది? ఓ నాయనో, ఇదేంటి కారు పైకి వెళుతోంది? వీళ్ళంతా ఎందుకని మనల్ని ఫాలో అవుతున్నారు?
ఇక్కడ నుండి తప్పించుకోవడమే మనకి మంచిది. వాళ్ళని పట్టుకోండి. ఇక్కడికి తీసుకొచ్చి ఇరికించారు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా, ఇదే చివరి తాళం. ఏంట్రా చేతిలో గన్ లేకుండానే ఎంతమందిని భయపెట్టారా? ఒకవేళ గన్ ఉంటే ఏం చేసేవారో చూడండి. ఏ జోకర్లు మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చారో మీరు చూశారు కదా. దానికి బదులుగా ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే చాలా బాగుంటుంది. అలా అయితే రా వెళ్దాం. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం రా. అక్కడ చూడండి, ఇంకా చాలా మంది వస్తున్నారు. మనల్ని వాళ్ళు చుట్టుముట్టేశారు. మనం వాళ్ళతో ఫైట్ చేయాల్సిందే. గూస్, వెంటనే బాంబ్ శబ్దం చేయి. ఇక చాలా ఆపండి. మా నవ్వులకు భయపడి మీరు అయిపోతారా? మీ ఒక్కరి సేఫ్టీ కోసం మీరు ఆ జోకర్స్ తెచ్చుకున్నారా? మమ్మల్ని జోకర్స్ అంటారా? మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. పెద్దోడా వద్దు, ఇక్కడే ఆగు. లా అండ్ ఆర్డర్ ని వీడెందుకు మెయింటైన్ చేయాలి? అది మాకిస్తే మేమే బాగా మెయింటైన్ చేస్తాం. ఓకే? అలాగా మీరెలా అంటున్నారు? కానీ మీరే కదా ఫైట్ చేసి ఇక్కడున్న లాస్ ని బ్రేక్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు? నాతో ఛాలెంజ్ చేస్తారా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను. ఇక నుంచి ఇక్కడ ఎవరు కూడా ఫైట్ చేయకూడదు. వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. సరే పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే అలాగే వెళ్ళిపోదాం. పదండి 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 పదండి. చూసారా, ఇలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఒప్పుకుంటాం. అలా అయితే పోలీస్ డ్రెస్ వేసుకుని పని చేస్తే సాలరీ వస్తుంది, పేరు వస్తుంది. ఏంటి? దీన్ని అసలు మేము ఊహించనే లేదు. ఇప్పుడు ఆలోచించండి. పోలీసులు వెళ్ళి చేరండి. మీ ఊరిని మీరే కాపలా కాయొచ్చు. అవునయ్యా, నాకంటే ఎవరు కూడా రౌడీలని అర్థం చేసుకోలేరు. ఇక ఇందులో చెప్పడానికి ఇంకేముంది మావా? కానీ మమ్మల్ని ఎవరు పోలీసులు చేస్తారు? ఈ కుషల్ సింగ్ ఎప్పుడు తన ఊరిని ఎప్పుడు సంతోషంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. చూసారా, ప్రాబ్లం సాల్వ్. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, రేపు ఉదయాన్నే ట్రైనింగ్ ప్రారంభించాలి. మేము పోలీసులమా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రేపే మా వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. సార్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరైతే మీకు సమస్య అనుకున్నారో వాళ్ళే సిటీ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారు. దీన్ని అంటారు దొంగ చేతికి తాళం చెవి ఇవ్వడం అని. ఎనీ డౌట్?